పశ్చిమాసియా ఇప్పుడు ఒక అగ్నిగుండం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న ఈ రణజ్వాలలు ప్రపంచాన్ని అణుయుద్ధం వైపు నడిపిస్తున్నాయా? అంతర్జాతీయ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్న అత్యంత భయంకరమైన ప్రశ్న ఇది. సాధారణంగా ఏ దేశమైనా అణ్వస్త్రాలను ఒక రక్షణ కవచంలా భావిస్తుంది. భారత్ లాంటి దేశాలకు నో ఫస్ట్ యూజ్ అనే నిబద్ధత ఉంది. కానీ ఇజ్రాయెల్ అణు సిద్ధాంతం ఇందుకు పూర్తి భిన్నం. ప్రపంచ శాంతిని శాసించే అగ్రరాజ్యాలు సైతం ఇప్పుడు ఇజ్రాయెల్ అడుగులు ఎటు పడతాయో అని శ్వాస బిగబట్టి చూస్తున్నాయి. ఇజ్రాయెల్ అమ్ముల పొదిలో ఉన్న అత్యంత రహస్యమైన ప్రమాదకరమైన ఆయుధం సామ్సన్ డెస్ట్రిన్. బైబిల్ కాలం నాటి వీరుడు సామ్సన్ తాను చనిపోతూ శత్రువుల భవనాల్ని కూల్చి అందరినీ అంతం చేసినట్లుగా ఇజ్రాయెల్ తన ఉనికికే ముప్పు వాటిల్లిందని భావిస్తే తాను నాశనమవుతూ ప్రపంచాన్ని కూడా వల్లకాడు చేయడానికి వెనుకాడదు. అధికారికంగా ఒప్పుకోకపోయినా ఇజ్రాయెల్ వద్ద సుమారు 90కి పైగా అణు వార్ హెడ్లు సిద్ధంగా ఉన్నాయని సిప్రి లాంటి సంస్థలు గంటాపదంగా చెబుతున్నాయి. అంటే ఏకపక్షంగా అణుదాడి చేసే అధికారాన్ని ఇజ్రాయెల్ తన మిలిటరీ డాక్ట్రిన్లోనే పొందుపరుచుకుంది. అయితే ఈ యుద్ధం వెనుక దేశ ప్రయోజనాల కంటే ఒక వ్యక్తి రాజకీయ మనుగడ ఎక్కువగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుతం సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యుద్ధం ఆగిపోతే నెతన్యాహు పతనం ఖాయం. బహుశా జైలు శిక్ష కూడా తప్పదు. అందుకే తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి దేశ భద్రతను సాకుగా చూపి అణుయుద్ధం లాంటి ఉన్మాద చర్యకైనా ఆయన వెనుకాడకపోవచ్చు. ట్రంప్ లాంటి నేతలు శాంతి మంత్రం పఠించినా నెతన్యాహు మొండితనం చివరకు అణుబడ్డన వైపు దారితీసేలా ఉంది. ఈ ఉద్రిక్తతలు కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ సరిహద్దులకే పరిమితం కావు. ఇక్కడే అసలు ముప్పు పొంచి ఉంది. ఇరాన్కు అండగా రష్యా, చైనాలు గనక యుద్ధరంగంలోకి దిగితే అది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి నాంది అవుతుంది. ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే రష్యా పాశ్చాత్య దేశాలపై ఆగ్రహంతో ఉంది. ఇటు చైనా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఇరాన్ వెంటే నిలబడవచ్చు. గతంలో రెండో ప్రపంచ యుద్ధం కూడా ఇలానే చిన్న ప్రాంతీయ ఘర్షణలతో మొదలై అగ్రరాజ్యాల ప్రమేయంతో ప్రపంచాన్నంతటినీ కబలించింది. ఇప్పుడు కూడా రష్యా, చైనాలు గనక ఇరాన్ పక్షాన నిలబడితే ఈ అణుయుద్ధం మానవ నాగరికతనే తుడిచిపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచం ఒక అగ్నిపర్వతం పైన కూర్చుని ఉంది. శాంతి చర్చలు విఫలమై అగ్రరాజ్యాల అహంకారం గనక పైచేయి సాధిస్తే రేపటి సూర్యోదయం అణుబూడిదలో చూడాల్సి వస్తుంది. నిప్పుతో ఆడుతున్న నెతన్యాహు వ్యూహాలు చివరకు ఎక్కడికి దారితీస్తాయో కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.